హలో అండి, నేను ఇప్పుడు సన్నకారపూస వేస్తున్నానండి. సన్నకారపూసకి ఇది తీసుకున్నాను నేను. సన్నకారపూసకి పిండి రెడీ చేసుకుంటున్నాను. గ్లాస్ శనగపిండి తీసుకున్నానండి నేను. ఇంకొక అర గ్లాస్ కూడా తీసుకున్నాను. గ్లాసున్నర శనగపిండి తీసుకున్నానండి నేను. ఒక గ్లాసు వరిపిండి వేస్తున్నానండి. గ్లాసున్నర శనగపిండి, ఒక గ్లాసు వరిపిండి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇది ఇలా శనగపిండి వరిపిండి బాగా కలిపేసుకున్నాను కదండి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేస్తున్నాను. అలాగే కొంచెం వేడి చేసిన ఆయిల్ అండి ఇది వేస్తున్నాను. ఒక 4 స్పూన్స్ అలాగ వేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్లు వేస్తానండి నేను ఆయిల్. ఇప్పుడు ఆయిల్ ఉప్పు అంతా కూడా మిక్స్ చేసుకుందాం బాగాను. ఇదిగోండి ఆయిల్ వేసి బాగా కలిపేసుకున్నాను నేను. ఇలా నొక్కితే ముద్ద అవ్వాలండి. ఇలా అవుతుంది కదా. ఇప్పుడు సరిపడా వాటర్ వేసేసి కలిపేస్తున్నానండి నేను. చన్నీళ్ళు అండి, వేడి నీళ్ళు అయ్యే అవసరం లేదు. ఇలా జంతికల పిండి లాగానే కలిపేసుకోవాలండి. జంతికల పిండి కన్నా కొంచెం చాలా తక్కువ లూజుగానే అంతేండి. ఇలాగా ఈ మాదిరి కలిపేసుకోవాలి. ఇలా సరిపోతుందండి. ఇలాగా ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెడదామండి. ఎక్కువసేపు అక్కర్లేదు. ఒక 10 నిమిషాలు పక్కన పెడితే వేసేసుకొచ్చి లోపల ఆయిల్ పెట్టుకుంటానండి నేను. ఇదిగండి ఆయిల్ కాగింది. 10 నిమిషాలు అవుతుందండి. నేను పిండి కలుపుకుని వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇలా ఇది తీసుకోవాలండి. ఇలాంటివి తీసుకుని వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా కాగాక వేసుకోవాలండి. ఇలా అటు ఇటు తిరిగేసుకుంటూ బాగా వేగాలండి. ఇదిగండి ఏగిపోయిందండి. ఇలా ఈ కలర్ వచ్చాక తీసుకోవాలి. తీసాక కూడా కొంచెం కలర్ మారుతుందండి మనకు మళ్ళీను. ఇందులో అన్ని ముక్కలు కూడా తీసేస్తున్నానండి. మళ్ళీ వేస్తున్నానండి. ఆయిల్ ఇలా బాగా కాగాక వేసుకోవాలండి. ఒకవైపు బాగా వేగేటప్పుడు మళ్ళీ తిరగేసుకోవాలండి దీన్ని. తీసేస్తున్నానండి. వేగిపోయింది. ఇదిగండి మళ్ళీ వేస్తున్నాను కూడా ఇంకొకసారి.
అంతేనండి, ఇలా త్వరగానే ఎగిపోతుందండి. సన్నం కదా, పూస కదండి, ఎగిపోయి తీసేస్తున్నాను. అంతేనండి, ఇలా వేసేసుకోవటమే. నేను పిండి అంతా కూడా ఇలా వేసుకున్నాక చూపిస్తానండి. మళ్ళీ అంతా కూడా ఇలా వేపేసుకుంటానండి సన్నకార పూస. ఇదిగండి అయిపోయిందండి, ఇది లాస్ట్ది. సన్నకార పూస వేసుకోవటం అయిపోయిందండి. లాస్ట్ది కూడా తీసేస్తున్నాను, వేగిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇప్పుడు ఒక గుప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. ఈ కారపూసలోకి కరివేపాకు కంపల్సరీగా వేసుకోవాలండి, బాగుంటుంది. ఇలా బాగా వేగాలండి, క్రిస్పీగా ఇలాగా వేగాలి. వేగిపోయిందని తీసేస్తున్నాను కరివేపాకు. ఇదిగోనండి, నేను కారపూస వేసేసుకున్నాను. చాలా బాగుంటుందండి. ఇలా ఇలా స్మాష్ చేసుకుని మనకు స్వీట్ స్టాల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి, అంతకన్నా సూపర్ ఉంటుంది. మనకు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. అసలు ఇంకేం ఇలా అంటే అలా అయిపోతుందండి. అంతే ఇలా చేసేసుకుని ఒక డబ్బాలో పెట్టేసుకుంటే ఎన్నాళ్ళైనా ఈజీగా తినొచ్చండి. తినండి కారపూస ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. మళ్ళీ నేను ఇంకోసారి చెప్తున్నానండి, 1.5 గ్లాసు శనగపిండి వేసాను, 1 గ్లాసు వరిపిండి వేసానండి. అలా వేసుకుని ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి కారపూస. సేమ్ మనకు బయట కొనుక్కున్నట్టే ఉంటుందండి, ఇంకా అస్సలు తేడా ఉండదండి. అంతకన్నా టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఖచ్చితంగా చేసుకుని చూడండి ఇలా మీరు. అంతేనండి, ఈ కారపూస కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.